తన మామ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వీరు చర్చించినట్లు సమాచారం. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. ఆ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే ఎంతో కంగారు పడ్డాం. చిరంజీవి కూడా నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారు అని చెప్పారు సురేఖ. బన్నీ అరెస్ట్ అయిన రోజున చిరంజీవి సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన మామ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట ఘటనలో జైలు నుంచే విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వీరు చర్చించినట్లు సమాచారం. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. ఆ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే ఎంతో కంగారు పడ్డామని, చిరంజీవి కూడా నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారు అని చెప్పారు సురేఖ. బన్నీ అరెస్ట్ అయిన రోజున చిరంజీవి సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.